ఎక్స్పెక్ట్ చేయలే నా బండి నుంచి. వర్షం రానివ్వకండి దేవుడా ప్లీజ్, నా కంటెంట్ ముగించుకొని నేను ఇంటికి వెళ్ళేదాకా. ఏంట్రా ఇలా ఎంత గుంతలు ఉన్నాయి. నువ్వు స్లోగా ఏం స్ట్రెచ్ చేయను, కొంచెం ఫాస్ట్గా స్ట్రెచ్ చేస్తా, మీకు తెలిసిందే ఆల్రెడీ. యూ వాంట్ టు టేక్ రిస్క్. ఆల్రెడీ చాలా కంట చూసిన ఈ బండిలో. ఫుల్ ట్యాంక్ కాదు, పవర్ 50 రూపీస్ డిస్కౌంట్. సో ఇప్పుడే ఫ్యూల్ స్టాప్ కూడా అయింది, ప్లస్ ఎయిర్ ప్రెషర్ కూడా కొట్టించిన. సో మైలేజ్ టెస్ట్ కరెక్ట్గా ఎప్పుడైనా చేయాలన్నా కానీ ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా ఉండాలి అండ్ బైక్ కండిషన్లో ఉండాలి. అండ్ నేను మొన్నే చైన్ లూప్ కూడా చేసిన కాబట్టి నౌ ద కండిషన్ ఇస్ టూ గుడ్ ఫర్ ద బైక్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ మైలేజ్ దిస్ టైమ్. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో నేను వెళ్తుండే కంటెంట్ ఏంటంటే మనం బండికి మైలేజ్ టెస్ట్ చేద్దామని. దిస్ విల్ నాట్ బీ అ ప్రాపర్ సిటీ టెస్ట్ ఆర్ సంథింగ్, బట్ హైవేలోనే, మోస్ట్ ఆఫ్ ఇట్ హైవేలోనే ఉంటుంది. అలా అని చెప్పి నేను స్లోగా ఏం స్ట్రెచ్ చేయను, కొంచెం ఫాస్ట్గా స్ట్రెచ్ చేస్తా, మీకు తెలిసిందే ఆల్రెడీ. సో కరెక్ట్గా తోలినా, ఒక స్పీడ్ మెయింటైన్ చేసి తోలినా అండ్ అగ్రెసివ్ తోలినా, హైవేలో కానీ మైల్డ్ సిటీ ట్రాఫిక్లో కానీ ఎంత మైలేజ్ ఇస్తుందని ఈరోజు టెస్ట్ చేద్దాం. సో అలా అని చెప్పి ఇంద్రా ట్రాఫిక్ వచ్చింది, నేను ట్రాఫిక్ అవాయిడ్ చేస్తే మన ఇటు సైడ్ వస్తే సో ఈరోజు చూసేద్దాం మైలేజ్. ట్రిప్ 0 చేయడం మర్చిపోయినానే. ఓకే డన్, ట్రిప్ 0. ఇప్పుడే కదా ఫ్యూల్ వేయించింది, పర్లేదు. ఒక 400 మీటర్స్. ఇప్పుడు దానికి ఎక్కించుంటేనా నేను బిస్కెట్ అయిపోయేవాడిని. ఏంట్రా ఇలా ఎంత గుంతలు ఉన్నాయి. సో యాక్చువల్లీ పెట్రోల్ బంక్లో, షెల్ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ వేపిస్తే 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. దట్స్ క్వైట్ గుడ్. బట్ ఆ ఉండే రేటుకి 50 రూపీస్ డిస్కౌంట్ తక్కువేలేండి. 14.5 లీటర్స్ పట్టింది. ట్యాంక్ ఉండేదే 16 లీటర్స్, దాంట్లో 14.5 పట్టిందంటే 1.5 లీటర్ ఉన్నింది అంతే నా ట్యాంకులో. మీరు గ్రేట్ రా, మీరు సర్వీస్ రోడ్లో ఇటు సైడ్ నుంచి వస్తారు. యాక్చువల్లీ ఇటు సైడ్ వచ్చే లేను ఇటు సైడు, బట్ ఇటు సైడ్ వెళ్ళే లేను ఈ పక్క. సో చూడండి అందరు ఎటు వెళ్తారు. ఇటు సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు అటు వెళ్తారు, అటు సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఇటు సైడ్ వెళ్తారు. ఏం చేద్దాం, బుద్ధిగా రూల్స్ మర్చిపోతుంటారు జనాలు. చూడండి వీళ్ళు కరెక్ట్గా పోతే వాళ్ళు ఎందుకు వస్తారు చెప్పన్నట్టు. సో ఇప్పుడు నేను వెళ్తుండే ప్లేస్ కూడా ఆల్మోస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్ ఉంది. సో ఆబ్వియస్లీ నా ప్రకారం వచ్చి ఒక మ్యాక్సిమం 16-17 వస్తుంది. సో యూజువల్లీ నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే 1 లీటర్ పెట్రోల్ తీసుకొని ఫ్యూల్ టెస్ట్ చేస్తారు. సో నేను ఆ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే మీకు తెలుసు ఫ్యూల్ ఇంజెక్టర్ పాడైపోద్ది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఆల్రెడీ చాలా పెంట చూసిన ఈ బండిలో, సో అందుకే ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఇట్ దిస్ టైమ్. సో ఇలాగో టెస్ట్ చేయొచ్చు, ప్రాపర్ అక్యురేట్ మైలేజే వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టించినా కదా, నెక్స్ట్ ఇన్ని కిలోమీటర్కి వెళ్ళిన తర్వాత తిరిగా ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా. సో మళ్ళీ ఇన్ని కిలోమీటర్ వెళ్ళినాక మళ్ళీ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా. అప్పుడు ఇన్ని లీటర్స్ అని దాంట్లో చూపిస్తుంది కదా, అది చూపించినప్పుడు దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సెకండ్ గేర్ అంతే ట్రాఫిక్లో, థర్డ్ గేర్కి వేసినామా మళ్ళీ ఫస్ట్ గేర్కి వచ్చేయాలి. చూడండి పర్లేదు, రియాక్షన్స్ ఆర్ గుడ్. ఈ బండి ఎప్పుడు తీసినా రియాక్షన్స్ మాత్రం క్రేజీ వస్తాయి అబ్బా. యాక్చువల్లీ ట్రాఫిక్లో మెన్యూరింగ్ ఇస్ టూ ఈజీ ఫర్ దిస్ బైక్.
ఎక్కువ వస్తుంది అనుకుంటా. సో యూజువల్లీ Z900s ఏంటంటే చైన్ లూప్ చేపిస్తాం కదా, ఒక 3 times లూప్ చేపించే టైంకి అంతా చైన్ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు 1000 కిలోమీటర్ యూజువల్లీ 500 kilometersకి చైన్ లూప్ చేస్తారు అనుకోండి. సో ఒక 1500 kilometersకి ఎవ్రీ 1500 kilometersకి చైన్ లూప్ చేపించిన తర్వాత చైన్ అడ్జస్ట్ చేపిస్తే కూడా మంచిది. నేను ఆల్మోస్ట్ 3000 kilometers తిప్పిన అంతే. సో అందుకే నేను ఇంకా ఫస్ట్ సర్వీస్ అప్పుడు చేపించిన. ఫస్ట్ సర్వీస్ అంటుండా, అదే నా బండి రిపేర్ వచ్చినప్పుడు వాళ్ళే చేసి ఇచ్చిండ్రు. సో నెక్స్ట్ వచ్చి ఒక 3500 kilometers చేస్తే ఇట్ విల్ బీ ఫైన్. వేరే సూపర్ బైక్స్ అలా కాదు, ఒక 2500 kilometersకి చైన్ అడ్జస్ట్ చేపించినా పర్లేదు. బట్ ఈ బండి అలా కాదు, తొందరగా చైన్ లూజ్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 6 kilometers కవర్ చేసినాం అండ్ ఫుల్ ట్యాంక్ అలానే ఉంది. ఇంకా తొందరగా లాగేస్తుంది పెట్రోల్, మనమంతా రఫ్గా తోలుతాం కాబట్టి. వర్షం వచ్చేలా ఉంది ఏంట్రా, నేను వెళ్ళి కంటెంట్ ముగించుకొని వచ్చే వరకు వర్షం రాకపోతే చాలు, లేదంటే పెంట అయిపోద్ది. ఈరోజు బండి స్టార్ట్ చేసినప్పుడు 11 ఉన్నింది KMPL మైలేజ్. సో ఇప్పుడు మాత్రం 14.3కి వెళ్ళిపోయింది. సో నైస్ రా, ఇట్స్ ఇంక్రీజింగ్. 11 నుంచి 14కి తెచ్చిన. ఇంట్రెస్ట్కి మీకేం వినపడదు అనుకుంటా. సో టైర్స్ కొంచెం వార్మప్ చేసుకుందాం ఉండండి. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి అక్కడ ఫుల్ కార్నరింగ్సే, సో అందుకే. సో ఈరోజు మనం సోలోనే వెళ్తుంటాం. ఇఫ్ ఎ గర్ల్ ఆస్క్స్ యూ టు ప్రపోజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, యాజ్ ఎ బైకర్ యూ షుడ్ ప్రపోజ్ దిస్ వే. దిస్ ఇస్ అ బైకర్స్ ప్రపోజల్. నేను అప్పటి నుంచి ఆల్మోస్ట్ 120-130లో క్రూజ్ అవుతుండా. సో ఆల్మోస్ట్ ఒక 9 kilometers 10 kilometers నుంచి అలానే క్రూజ్ అవుతున్నా. వి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 18.5 kilometers. సో మైలేజ్ అప్పుడే 14.3 ఉన్నింది. సో ఇప్పుడు 15.7కి వెళ్ళిపోయింది యావరేజ్. బైక్ చూపించే యావరేజే అది. సో ఇంకా మనం పెట్రోల్ బంక్కి వెళ్ళే వరకు అప్పుడు లోపల ఎంత వద్దో చూద్దాం. నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఆల్మోస్ట్ ఒక 15-20 kilometersలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఫ్యూల్ కొట్టించుకుందాం. సో అక్కడ చూద్దాం ఎంత వస్తుందో నా బండి మైలేజ్. వర్షం రానివ్వకండి దేవుడా ప్లీజ్, నా కంటెంట్ ముగించుకొని నేను ఇంటికి వెళ్ళేదాకా. సో చూస్తూనే 20 kilometers కంప్లీట్ చేసేసినాం. హెల్మెట్ ఎంత ముఖ్యమో అలా వైజర్ వేసుకోవడం కూడా అంతే ముఖ్యమో. ఎందుకంటే మీకు రీజన్ చెప్తా చూడండి. టైర్ లోపల ఎడ్జెస్ ఉంటాయి కదా, సెంటర్ లైన్స్. ఆ లైన్స్లో కొంచెం చిన్న రాళ్ళు ఇరుక్కొని ఉంటాయి. సో ఆ రాళ్ళు ఎప్పుడన్నా స్పీడ్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు లూజ్ అయ్యి బయటకు వచ్చి పడవచ్చు. ఆ వచ్చి పడినప్పుడు మనకే తగులుతాయి. యూజువల్లీ కార్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకోండి, ఇట్స్ బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్ కార్. సో ఏంటంటే అది స్ట్రైట్గా ఉంటుంది కదా గ్లాసు. ఆ చిన్న రాళ్ళు ఆ గ్లాస్కి వచ్చి తగిలినప్పుడే గ్లాస్ ఇరుగుద్ది. సో క్రాక్ లాంటిది వస్తుంది. సో కార్కే అలాంటి రేంజ్లో వస్తుందంటే మన బండిలో వెళ్ళే వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. సో హెల్మెట్ వేసుకోవడమే కాదు, వైజర్ వేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో యాస్ స్పెషల్లీ చూడండి Z900లో ఇక్కడ ఎక్కువ సింబల్ అని ఒకటి వస్తుంది. ఆ సింబల్ వచ్చినప్పుడల్లా కొంచెం ఎఫిషియన్సీ ఎక్కువ పెరుగుద్ది. సో మీరు చూసుకొని ఒకే స్పీడ్లో క్రూజ్ అవుతుండ్రు అనుకోండి, ఈ సింబల్ అనేది ఒకటి వస్తుంది. సో అప్పుడు మీ బండి మైలేజ్ ఎక్కువ వస్తుంది అని అర్థం. సో చూస్తూనే 30 kilometers కంప్లీట్ చేసినాము. 31 kilometers సారీ. సో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే తెలిసిపోద్ది మనకి ఎంత ఇచ్చింది మైలేజ్ అని. నెక్స్ట్ ఫ్యూల్ స్టాప్ దగ్గర ఆపుకొని మైలేజ్ కంప్లీట్గా టెస్ట్ అవుట్ చేసేద్దాం ఎంత వచ్చింది యావరేజ్ అని. సో మళ్ళీ షెల్ పెట్రోల్ బంక్కే వచ్చినాం. సో షెల్లో కొట్టిస్తేనే కరెక్ట్గా తెలిసిపోద్ది.
పవర్ ఫుల్ ట్యాంక్ ఎక్కి ఫుల్ ట్యాంక్ సార్. అప్ప బ్రో, నేను ఇందాక కొట్టించిన పెట్రోల్ లెవెల్కి ఇప్పుడు మళ్ళీ కొట్టించిన లెవెల్కి కరెక్ట్గా 2 లీటర్స్ పట్టింది. సో 2 లీటర్స్కి మీరు చూడొచ్చు 34.3 కిలోమీటర్స్. అంటే ఇంకా ఒక 400 మీటర్స్ ఎక్కువ తిప్పినా నేను. సో అక్కడ జీరో చేయలేదు, సో అది యాడ్ చేయను. సో అది యాడ్ చేయకుండా ఇది కరెక్ట్గా చూపిస్తాను. కరెక్ట్గా ఇది కూడా 2.2 ఎంతో అయింది, 2.2 లీటర్స్. సో ఇది కూడా పెట్రోల్ వేపించినప్పుడు 2.2 లీటర్స్ వచ్చింది. అది కొంచెం లెవెల్ ఎక్కువ వేసిండు. సో దానివల్ల నేను 2 లీటర్సే తీసుకుంటా. సో ఇప్పుడు చూడొద్దాం. 34.3 డివైడెడ్ బై 2 వచ్చా మీకు 2 లీటర్స్కి 17.15. సో దిస్ ఈస్ ద యాక్చువల్ మైలేజ్ ఇన్ హైవేస్. అది ర్యాష్కి దోలితే. మీరు ఇంకా క్రూజ్ చేసుకునే 80-100లో 120 లోపే క్రూజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఇస్తుంది మైలేజ్. బట్ నాకైతే 17.1 ఇచ్చింది ఇప్పుడు. సో యా, సో Z900 కొంటుండే వాళ్ళకి ఈ వ్లాగ్ ఇప్పుడు యూజ్ అవుద్ది. సో ఎంత మైలేజ్ ఇస్తుంది Z900 హైవేస్లో ఇఫ్ యూఆర్ టూరింగ్ ఆర్ సంథింగ్. అండ్ యూజువల్లీ వీకెండ్ రైడ్స్కి కూడా ఇంత చేస్తుంది మైలేజ్ నాకు తెలిసి. సో ఎందుకంటే నేను వీకెండ్ రైడ్ ఎలా చేస్తానో అలానే స్ట్రెచ్ చేసినాను నా బండిని. సో ఇది కూడా అంతే అక్యురేట్ ఉంది చూడండి. 17.15 మనది మైలేజ్ ఇచ్చింది ఇప్పుడు వచ్చే దాంట్లో. ఇప్పుడు మనం ఫ్యూల్ ట్యాంక్ వేయించిన తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే 17.15 వచ్చింది. ఇది కూడా చూడండి ఆల్మోస్ట్ సేమ్ అక్యురేట్ ఉంది. 17.1 చూపిస్తుంది మైలేజ్. క్రేజీ కదా. యాక్చువల్లీ Z900's యావరేజెస్ క్వైట్ అక్యురేట్ అయ్యాస్. సో యా, నేను 17 ఎక్స్పెక్ట్ చేయలే నా బండి నుంచి. ఆల్మోస్ట్ ఒక 15-14 ఇస్తుందేమో అనుకున్నా నేను తోలిన స్పీడ్కి. అది కూడా నేను హయ్యర్ గేర్స్లో కూడా తోలను, ఎప్పుడు లోవర్ గేర్స్లో హయ్యర్ స్పీడ్స్లోనే ఉంటుంది. సో అలా తోలినా కూడా అంత మైలేజ్ ఇచ్చిందంటే ఇట్స్ గ్రేట్. నేను ఇంకా క్రూజ్ చేసే 20-25 కూడా ఇవ్వచ్చేమో, చెప్పలేం. With that being said, I'll end my vlog here. So if you like the video, do like, share and subscribe to my YouTube channel. And don't forget to follow me on Instagram. And 10Kకి గివ్ అవే ఇస్తానన్నా. సో చేసేస్తాను నేను గివ్ అవే. సో 10K తొందరగా చేసేయండి. సో యా, బాయ్.